సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం దౌలతాబాద్ మండల కేంద్రంలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మాయమాటలు దుబ్బాక ప్రజలకు తెలుసని, కాంగ్రెస్ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కత్తి కార్తిక పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రివర్యులు, మీరు దాదాపు 1/2 కిలోమీటర్ దూరం ఉండగానే మీకు ఏ సౌండ్ వచ్చిందో తెలియదు, కానీ అందరు ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా వినకుండా అందరూ వెళ్ళి చూసండి. దాదాపు ఎదురు చూసి మొత్తం కూడా ఒకరి పెద్దలు కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ నాయకులు పెద్దలు మనోహరరావు గారికి, రాజమౌళి మంత్రులు గారికి, మన దత్తి కార్తీక గారికి, సతీష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జెడ్పీటీసీ దౌలతాబాద్ రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎంపీపీ భాస్కర్ గారి, అదేవిధంగా ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ చాలా మంది పెద్దలు అందరూ కూడా అట్లనే దానికంటే ముందు ఈ విషయము అక్కడ కూర్చున్న అన్నదమ్ములే తెలుసు అనుకుంటా. 8 నెలల ముందు అంటే జూలై, ఆగస్ట్ ఏం చెప్పిండ్రు? ఆఖరికి చచ్చిపోయి ఎక్కడో స్వర్గంలో ఉన్న రాజీవ్ గాంధీని కూడా వాడుకున్నారు. ఇవన్నీ మనం వాస్తవాలు మాట్లాడుకుంటాం, వాళ్ళ లెక్క బోగస్ మాటలు మాట్లాడము. అదేవిధంగా మరి మొన్న నా ఎలక్షన్లో నేనైతే ఊహించలేదు, ఏదో 5,000 10,000 వస్తుండొచ్చు, ఇంత మెజార్టీ రాదు అని చెప్పి మరి మొన్న ఎలక్షన్ నేను అనుకున్నాను. కానీ మీ అందరి ఆశీస్సులతోటి, మీ అందరి దీవెనలతోటి కష్టపడి మరి 54,000 మెజార్టీ తెచ్చిన ఘనత మరి మా యువకులది. ఎవరికైనా ఏదైనా చిన్న సమస్య ఉన్నా, మరి ఏదైనా వేరే విధంగా మీలో అనుమానాలు ఉన్నా ఖచ్చితంగా మళ్ళీ మనం మండల స్థాయి మీటింగ్లు పెట్టుకుందాం అన్ని మండలాలలో. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మరి కొందరికి పదవులు రాలేదు, మాకు కూడా నాయకత్వం రావాలి. చాలా రోజుల నుంచే మరి మేము ఎదురు చూస్తున్నాం, ఎలక్షన్లలో కష్టపడుతున్నాం, మాకు అవకాశాలు రావాలని చెప్పి చాలా మంది యువకుల మనసులో ఉన్నది. మరి మనము కూర్చొని మరి సరియైన నాయకుడిని, సరియైన మళ్ళీ కొత్త నాయకులను కూడా ఎన్నుకునే బాధ్యత నేను తీసుకుంటా. దానికి మీరు పూర్తిగా సహకరిస్తారని చెప్పి కూడా నాకు పూర్తిగా విశ్వాసం ఉన్నది. మా సైడ్ నుంచి ఏదున్నా కానీ మీరందరూ కూడా పెద్ద మనసుతో చెల్లించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే ప్రతి ఎన్నికల్లో కష్టపడుతున్నారు, మరి మనం ముందుకు పోతున్నాం. మీ కృషి వల్ల ఈరోజు మరి ఇంత పెద్ద మెజార్టీ వచ్చింది. మరి ఏదో మరి కొన్ని ఇబ్బందుల వల్ల మన ప్రభుత్వం రాలేదు, మరి అదొక మనకు లోటు కనబడుతున్నది. సరే, లోటు కనబడుతున్నది. మరి రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాను, మన మంచిగా మాట్లాడిద్దా ప్రతిసారి? మళ్ళా గట్టిగా అడగాలన్నా వద్దా? నేను గట్టిగా అడగాలంటే వెంకటరామరెడ్డి గెలిపిస్తే నేను ఏమంటా, చూడా రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల్ని మోసం చేసినావు కనుక నీకు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టి ఏ అలసనలు బాగా మాట్లాడుతున్నావు. కానీ నేను ప్రజలకు మోసపోవడం అలవాటు. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తానని మోసం చేసిన, 4 నెలల పింఛన్ ఇస్తానని మోసం చేసిన, మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తానని మోసం చేసిన, వాళ్లకు 500 బోనస్ ఇస్తానని మోసం చేసిన, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తానని మోసం చేసిన. నేను అన్ని చేసినా నాకే ఓట్లేసి పెట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు లేవు మా ప్రజలకి. ఇవన్నీ నేను కాంగ్రెస్ మెడలు వచ్చాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళాను. ఇవాళ ఏమైపోయింది? నేను రాగానే వెలుగుడికి వెళ్ళిన ఆయన రోడ్డు మీద వడ్డైన వస్తే మాట్లాడినా, ఏమవ్వా ఏం సంగతి మాట్లాడితే రైస్ మిల్లో వచ్చిండ్రు 1800 అమ్ముదామని. ఇవాళ వడ్డకు మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు. 500 బోనస్ ఇస్తాం, 2,500కి పట్టుకుంటామన్నా. పరిస్థితి ఏంటంటే 1800కి అమ్ముకుంటున్నారు. అయ్యో, ఎందుకు అమ్ముతున్నారమ్మా 1800 అంటే? ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కోవట్లేదు కదా బిడ్డ, నమ్మకం పోయింది ప్రజల్లో. 1800కి అమ్ముకునే పరిస్థితి
నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, తొందరపడి అమ్మకండి. మద్దతు ధర రెడ్డి గెలిచి ఒకసారి చూడండి ఆయన అంతా బాబు. చేసుకున్నా బలవంతం చేసుకున్నా మర్డర్ చేసి వేసుకున్నా మర్డర్ చేసిన బయటకు ఉపయోగించుకున్నా ఏం చేసినా చేసుకుంటే దారిని భర్తలు దారిని నమ్మకం చేయాలి. అట్లా విడదీసి ఓటు వేసేటువంటి కార్యక్రమం మనం మొదలు పెట్టాలి.